కొలకలూరి నానక్ గారు. సభాధ్యక్షులు ఆచార్య ఆర్ అనంత అబ్దురావు గారు, విశిష్ట అతిథి ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు, ఆత్మీయ అతిథులు శ్రీ సురేష్ చంద్ర శర్మ గారు, సాగి కమలకర శర్మ గారు, ఆచార్య పండేంద్ర గారు, డాక్టర్ గౌరీశంకర్ గారు. ఇవాల్టి కార్యక్రమం 85 సంవత్సరాలు నిండిన ఎస్వి రామారావు గారి అక్షర తపస్సుని ఆరాధించే సన్మాన కార్యక్రమం. ఆయన నిరంతరం కృషి చేసేటటువంటి అద్భుత సాహితీమూర్తి. తెలుగు విశ్వవిద్యాలయం ఇన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు చెబుతూ ఉన్నటువంటి అన్ని విషయాల నుంచి చాలా ఆదర్శమైనటువంటి అభివ్యక్తిని, జీవశక్తిని కల్పించుకున్నటువంటి వ్యక్తి. అప్పటికి విమర్శ అనేటటువంటిది లేని రోజుల్లో విశ్వవిద్యాలయంలో విమర్శ ప్రారంభించినటువంటి వ్యక్తి ఆయన. అధ్యాపకుడుగా సౌమనస్యం, సుందరమైనటువంటి భావజాలం, మంచితనం, ప్రేమ ఉండే వ్యక్తి. నేను ఎక్కడో అనంతపురంలోనో తిరుపతిలోనో ఉన్నా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేటటువంటి సందర్భం నాకు ఉంది. చాలా విషయాల్లో కాలం అంతట్లో కలుస్తూ ఉండేవాళ్ళమే. ఆయనకి చాలా గొప్ప వ్యక్తిత్వం ఏమిటంటే, విద్యార్థిని ప్రేమించటంలో ఆయనకి మించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని మీరంతా వెతికి చూడవలసి వస్తుంది. అదే కానీ నిజం కాకపోతే ఇక్కడ ఈ సభ జరగదు. ఆయన ఎంత ప్రేమమూర్తో అంతగా ఆయన విద్యార్థులు గౌరవించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. సాహిత్యంలోనూ, అధ్యాపక ధర్మంలోనూ, ఆలోచనల్లోనూ, పరిశోధనల్లోనూ నిరంతరం తపస్సు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి చేయవలసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు విద్యార్థులంతా కలిసి చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసే పని ఎంత సున్నితమైందో, ఎంత భావయుక్తమైనటువంటిదో, ఎంత ప్రేమమయమైందో తెలిసిన అందరికీ కూడా ఆయన చైతన్యం తెలుసు. రామారావు గారు చాలా కాలంగా నాకు మిత్రులు. దాదాపు 50 ఏళ్ల నుంచి స్నేహితుడు, 25 ఏళ్ల నుంచి సన్నిహితుడు. ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ తపస్సు చేస్తూ పరిశోధనలు సాగిస్తున్నాడు. చాలామంది కవుల్ని గురించి, రచయితల గురించి, మొత్తం తెలుగు సాహిత్యంలో ఉన్న వాళ్ళందరి గురించి వేరు ప్రాంతాల నుంచి రచనలు చేస్తూ పుస్తకాలు ప్రచురిస్తూ వచ్చారు. కానీ అన్నీ సమగ్రంగా ఒక క్రమంలో పెట్టేటట్టు పద్ధతి మాత్రమే ఆయనే చేస్తున్నాడు. ఎవరు ఏమిటి అనేటటువంటిది 1924 తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి రచయితంతల్ని 2000 దాకా తీసుకు చెప్పాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తే ఆలోచించే వాళ్ళకే గుండె పగిలే పని. ఎంతమంది కవులు, ఎంతమంది రచయితలు, మంది పరిశోధకులు, నాటకర్తలు, నవలలు రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు వేలల్లో ఉన్న వీళ్ళని
ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రదర్శించడానికి చేసే ప్రయత్నం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయినా సరే చెయ్యాలని సంకల్పం ఆయనకుంది. ఎవరెవరైనా రాస్తే వాళ్ళకి తెలిసినటువంటి కొందరిని గురించి రాస్తారు, ఒక ప్రాంతం వాళ్ళని గురించి రాస్తారు, ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళ గురించి రాస్తారు. ఈయన తెలుగు సాహిత్యంలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా, ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్న వాళ్ళైనా వాళ్ళందరినీ కూడా క్రోడీకరించి ఒక గుజ్జుగూర్చి ఒక చోటకి తేవాలన్న ప్రయత్నం చేస్తున్నది ఎవరో అటువంటి పని చేయలేదు. పరిశోధకులు ఉంటారు, వాళ్ళు ఏదో పరిశోధన చేస్తారు. విమర్శన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు విమర్శన చేస్తారు. సాహిత్య చరిత్రని, సాహిత్య మూర్తుల్ని ఒక క్రమంగా తీసుకొచ్చి విలువైనటువంటి సమాచారాన్ని అందించడానికి పూనుకోవడం చూసేది చాలా అద్భుతమైన విషయం. ఈయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నీల్కమల్ పబ్లిషర్స్ శర్మ గారు చాలా గౌరవంగా తీసుకోవడము, వాటన్నింటినీ ప్రచురిస్తారు. వాళ్ళు 1000 పుస్తకాల దాకా వేశారు. తెలుగు పుస్తకాల్లో 800 పుస్తకాల దాకా ఉన్నాయి. ఈ తెలుగు వాళ్ళ గురించినటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని బాగా చేస్తున్నారు. వాళ్ళు సాహిత్యం ప్రేమతోనే చేస్తున్నారని, వ్యాపారమైనటువంటి దృష్టి కాదని కూడా మనకు చాలా సందర్భాల్లో తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితి వాళ్లకు మన పుస్తకాలు ఇస్తూ వస్తున్నటువంటి ఈయన ఇంకా చేయవలసినటువంటి ప్రయత్నం చాలా పెద్దది, చాలా గొప్పది ఉంది. ఈ ప్రయత్నంలో ఆయన విజయం కావాలని 1924 తర్వాత 2000 వరకు జన్మించినటువంటి వాళ్ళు సృజించినటువంటి కావ్యాలని, నాటకాలని, సాహిత్యాన్ని, వీటన్నింటినీ గురించి చెప్పడానికి ఒక యూనివర్సిటీనో, ఒక సంస్థనో, ఒక శాఖనో పూనుకొని చేయవలసినటువంటి దాన్ని ఒక్కడే సంకల్పించడంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన, ఇష్టము, లోతం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంత పెద్ద పని చేయాలని ఆయన పూనుకుంటున్నాడు. ఆయనకి విజయం పూర్తి కలగాలని మనం అందరం కోరుకుంటాం. ఈ శత జయంతి సాహితీ మూర్తుల్లో కొందరిని గురించి కొంచెం తెలుసు సమాచారం, కొందరి గురించి చాలా తెలుసు, కొందరి గురించి ఎక్కువ సమాచారం ఉంటుంది, కొందరి గురించి పరిమితమైన సమాచారం ఉంటుంది. ఎందుకు ఇంత తక్కువ అవుతుంది అంటే వాళ్ళని గురించి ఇంకెక్కడ కూడా సమాచారం తెలియటం లేదు. కొందరి గురించి చాలా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు సన్నిహితంగా ఉండే పరిస్థితి వల్ల. ఎంత ఎక్కువ తెలిసినా 4 పేజీల్లోనే వాళ్ళని గురించి ఉంటుంది, తక్కువ తెలిస్తే 1 పేజీలో ఉంటుంది. ఈ 1000 మంది 100 మందిని ఒక పుస్తకంలోకి తీసుకొస్తూ వాళ్ళందరి సాహిత్యాన్ని చెప్పడానికి పూనుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మేమందరివి కూడా ఉపన్యాసాలు ఉండేటి వాళ్ళమే, మేమంతా యూనివర్సిటీలో పనిచేసామని చెప్తారు. ఈయన ఇప్పటి వరకు రాసినటువంటి పుస్తకాల్లో ఆయన చూపించినటువంటి పుస్తకాలని, రచయితల్ని, ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి విశ్లేషణని చూస్తూ ఉంటే నాకు ఈ మనిషి తెలియడే అని ఆశ్చర్యపోయేటటువంటి పరిశోధకుడో, విమర్శకుడో, అధ్యాపకుడో, విశ్వవిద్యాలయ ఆచార్యుడో ఉండి తీరుతారు. నాకు రామారావు గారు చెప్పినటువంటి గ్రంథాలు పూర్తిగా కానీ, ఆ రచయితలను గురి పూర్తిగా నాకు తెలియదే అనుకునేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. నేను ఈ 100 మంది పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ ముగ్గురు గురించి నాకు తెలియదే అని నేను అనుకున్నాను. అట్లా నాకు తెలియదు అనుకునేటటువంటి వాళ్ళు చాలామందిని గురించి చాలామంది అనుకునేటటువంటి పుస్తకాలని రాసే సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయనకి శక్తి బాగా ఉండాలని, మంచి రచన ఇంకా చేయాలని, ఆరోగ్య జీవితంలో వచ్చే కష్టకాలు అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదని రామారావు గారిని కోరుతూ ఆయన కృషి బాగా చేయాలని, చెయ్యడానికి ఆయన ఆరోగ్యం సహకరిస్తుందని మన మిత్రులందరూ కోరినట్టుగానే 100 ఏళ్ళైనా సరే, 125 సంవత్సరాలైనా సరే ఆయన జీవించి
మంచి పని చేయాలని హృదయపూర్వకంగా కోరుతూ, సాహిత్యానికి ఒక చైతన్యం ఇస్తున్నటువంటి, ఒక క్రమబద్ధమైనటువంటి చైతన్యం ఇస్తున్నటువంటి రచయితల్ని, కవుల్ని జాగ్రత్తగా ఆలోచిస్తున్నటువంటి ఒక నిష్ణాతుడైనటువంటి పండితుడు సౌజన్యమూర్తి రామారావు గారు. ఆయన చేసిన ఈ పుస్తకాల వల్ల తెలుగు సాహిత్యానికి, తెలుగు వాళ్ళకి, వాళ్ళ పూర్వం ఉన్నటువంటి జీవన విధానానికి మొత్తానికి గౌరవం తెచ్చిపెట్టే గొప్ప పని చేస్తూ ఉన్న రామారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారికి ఇంకా మంచి సేవ చేసే అవకాశం రావాలని కోరుకుంటూ, మీరందరూ ఆయన్ని ఆశీర్వదిస్తున్నందుకు, ఆయన్ని బాగా ప్రేమ చూస్తున్నందుకు, ఆయన మీద చాలా వ్యాసాలు రాసి ప్రచురిస్తున్నందుకు, ఆయనంటే ప్రేమ ఉండి మీరందరూ ఇంత గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల ఆయన ఇంకా మంచి పనులు చేస్తారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. రాష్ట్రంలో చాలా చోట్ల యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీలో కనీసం ఒక 18 మంది పనులు చేసి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని ఎవరి గురించి పిలిచిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు లేరు. రామారావు గురించి మీరంతా ఆలోచిస్తున్నారంటే, అతను నాకంటే చిన్నవాడైనా ఆశీర్వదిస్తున్నాను. అతను చాలా గొప్ప పని చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇంకా చాలా అద్భుతమైనటువంటి పనులు చేస్తాడని ఆశిస్తున్నాను. మీ ప్రోత్సాహంతో ఆయన నిత్య కృషియులుడుగా గొప్ప సాహిత్యాన్ని, గొప్ప విమర్శన్ని, గొప్ప పరిశోధనని, గొప్ప ప్రణయవంతమైన జీవిత వ్యక్తిత్వాన్ని సాధిస్తాడని నమ్ముతూ ఆయనకి అభిమానం, అభినందనలు, మీకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఈనాక్ గారికి ధన్యవాదాలు.